ఒకానొక కాలంలో ఎంతో ధైర్యం గల ఒక యువకుడుండేవాడు. వీర్వర. అతనికి కొత్త సాహసాలు చేయడమన్నా ఇంకా కొత్త చోట్లను ఎక్స్ప్లోర్ చేయడమన్నా చాలా ఇష్టం. ఎవరైనా ఉన్నారా? ఒకరోజు సరదాగా ఒక ట్రిప్కి బయలుదేరాడు. తర్వాత అటు ఇటు తిరుగుతూ తన ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈ చోటు ఎంత సుందరంగా ఉందో. క్షమించండి నాగరాజా, నేను తెలియకుండా మీ తోకని తొక్కేశాను. మీరు ఆవేశం తగ్గించుకుని నన్ను వెళ్ళనివ్వండి, లేకపోతే మీ ముందు నుంచి చిట్టికేసులోపు తప్పించుకుని వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోతే మీ విషయం వృధా అయిపోతుంది. అలాగా? సరే అయితే మీ ఇష్టం. చూశారు కదా, చిట్టికేసేలోపు నేను మీ దగ్గర నుండి తప్పించుకున్నాను. ఆ సర్పం ఎక్కడా? ఇంతసేపు ఇక్కడే కదా ఉంది. నేను ఇక్కడున్నాను. నేను ఈ దీవికి రాజుని, నాగరాజుని. నేను నీ ధైర్యాన్ని చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. నమ్మకం అనే జ్యోతి దొరికినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఆశ్చర్యం? అసలు సంగతి ఏంటంటే, శక్తివంతమైన పెద్ద గ్రద్ద శంగుల రోజు వచ్చి ఈ సరస్సులో ఉండే నా బంధుమిత్రులందరినీ, అంటే సర్పరూపంలో ఉన్న ఎవరైనా ఒకరిని తన కాళ్ళతో గట్టిగా పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతుంది. సాహసోపేతమైన యువకుడా, ఆ గ్రద్ద బారి నుంచి మేము తప్పించుకోవడానికి నువ్వు మాకు సహాయం చేస్తావా? నిజంగా మీకున్న సమస్య చాలా పెద్దది. అయితే ఈ పని చేయడంలో నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను. ఇది విని సర్పరాజు చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి గ్రద్ద జంగులాని తన వలలో చిక్కుకునేలా ఏర్పాట్లు చేశారు. మరైతే ఇదేంటి? ఇది అద్భుతాన్ని సృష్టించే ఒక గొప్ప ఆయుధం. వాడు వచ్చేసాడనుకుంటా. వాడదిగో అక్కడ ఉన్నాడు. ఆఖరి ఆహ్వానాన్ని ఒప్పుకో. ఈ జంగిలాల్నే కట్టిపడేస్తున్నావా? ఇప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుందో చూస్తూ ఉండు. చూసావా, సమయం మారడానికి కొంచెం కూడా ఆలస్యం అవ్వదు. నువ్వు చాలా బాగా చెప్పావు. నా స్వార్థం కోసం ఆ యువకుడికి ఇంత అపాయం తలపెట్టానే. నువ్వెప్పుడు దాక్కోవాలి. నువ్వు దాన్ని ఎదుర్కోలేవు. మొదలుపెట్టిన తర్వాత ముగింపుని ఖచ్చితంగా ఇవ్వాలి నాగరాజా.
అది సరే, ఇదంతా నీ పథకమేనా? వీడు నా నుండి మిమ్మల్ని కాపాడబోతున్నాడా? కాపాడు కాపాడు చూద్దాం. ఎంత ప్రయత్నిస్తావో ప్రయత్నించు. కానీ ఈ రోజు నిన్ను నా బారి నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఇప్పుడు ఆఖరి ప్రయత్నం మిగిలింది. నువ్వు ఓడిపోయావు. లేదు చంగోలా, ఒక్కసారి వెనుతిరిగి చూడు. అద్భుతం! నువ్వు చాలా గొప్ప పని చేశావు. నువ్వు మాకందరికీ ఎంత సహాయం చేశావో మాటల్లో చెప్పినా అర్థం కాదు. మేము అందరూ మీకు రుణపడి ఉన్నాం. మన ముఖ్య అతిథిని ఆహ్వానించడం కోసం ఏర్పాట్లన్నీ ఘనంగా సిద్ధం చేయండి. ఇటువంటి రుచికరమైన ఆహార పదార్థాలని మొదటిసారిగా తిన్నాడు. అటువంటి ఒక ఆహారమే, దాని పేరు గోధుమ హల్వా. అద్భుతం! సువాసన అదిరిపోయింది. భోజనం చేయండి. ఇది చాలా రుచిగా ఉంది. గోధుమ హల్వా సువాసన ఇంకా దాని రుచి వీర్వరాకి బాగా నచ్చింది. ధన్యవాదాలు నాగరాజా. కానీ వీటిని నా ప్రపంచంలోనే చూశాను, అనుభవించాను కూడా. కానీ నేను పొందనిది ఏంటో మీకు తెలుసా? గోధుమ హల్వా యొక్క అద్భుతమైన రుచినే. మీరు నాకు ఆ గోధుమ విత్తనాన్ని మాత్రం ఇవ్వండి. అది జరగని పని. ఈ పునీతమైన ఆహారాన్ని మా ప్రజలకి తప్ప వేరే ప్రపంచానికి చెందిన వారికి ఇవ్వడం కుదరదు. కానీ నువ్వు మాకు చేసిన సాయంతో పోలిస్తే దానికి బదులుగా ఈ గోధుమలు ఒక లెక్కే కాదు. కాబట్టి ఈ శ్రేష్టమైన గోధుమ విత్తనాల్ని నేను నీకు ఇస్తున్నాను. కానీ గుర్తుంచుకో, మా పునీతమైన ధాన్యానికి అవమానం జరగకూడదు. ఆ విధంగా ఎన్నడూ జరగదు. మీకు ధన్యవాదాలు. ఈ విధంగా వీర్వర గోధుమ విత్తనాలని కొనుక్కొని తన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత విత్తనాలను నాటి అతను గోధుమల్ని పండించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత గోధుమలతో చేసే ఆహారం మన ఆహారాల్లో ఒక భాగంగా మారాయి. If you like this video, subscribe to our channel Murthy Media.